Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్ మనందరికీ బాగా తెలిసిన పావ్ బాజీ. ఈ పావ్ బాజీని ఇంట్లోనే సులువుగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. పావ్ బాజీని రకరకాల వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్, టమాటో, గ్రీన్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని మ్యాష్ చేసుకోవాలి. జనరల్గా అయితే వాటర్ తీసి మ్యాష్ చేస్తారు, కానీ ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం వాటర్తోనే మ్యాష్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేయాలి. ఇప్పుడు మ్యాష్ చేసిన వెజిటేబుల్ ప్యూరీ వేసి కుక్ చేయాలి. తగినంత కారం, పావ్ బాజీ మసాలా వేయాలి. బాగా కలిపి కొత్తిమీర, బటర్ వేయండి. అంతే, గుమగుమలాడే పావ్ బాజీ గ్రేవీ రెడీ. స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత బటర్ వేసి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసి పావ్ ఫ్రై చేయండి. పావ్ బాజీకి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న పావు తీసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పావ్ బాజీ రెడీ. ఈ విధంగా పావ్ బాజీని టేస్టీగా, సింపుల్గా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. Mihari's Kitchen ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.